వాళ్ళ ఎన్నికల సందర్భంలో ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి, యువతను గురించి అడ్రస్ చేసిన రాజకీయ నాయకులు అధికారానికి వచ్చిన తర్వాత వారిని నట్టేట ముంచి ఏమాత్రం కూడా వారి సమస్యలు పరిష్కారం చేయడం. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత అసలు ఉద్యోగ సమస్య గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడిన పాపాన కూడా పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మన ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన వారు ఈరోజు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా వారు భర్తీ చేయడం లేదు. తర్వాత వీరు వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ కూడా తొలగించారు, వారికి ఏమాత్రం ఉపాధి చూపలే. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాల అధికారానికి రాకముందు రాజకీయ పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. పైగా ఇవాళ ప్రైవేటేషన్ వైపు పరుగులు పెడతా ఉన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ పరిశ్రమలన్నీ వస్తున్నాయి, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి మొన్నటి వరకు ఉదరగొట్టి. కానీ ఇవాళ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పరిశ్రమలు రావడం లేదు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్లు పెడుతున్నారని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బ్రాండ్ ఇమేజ్తో అన్నీ కూడా రావాలా కదా, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని మీరే కదా ప్రచారం చేసింది. మరి నిజంగా మీరు చెప్పినట్లుగా ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఒక్క డిఎస్సి మాత్రమే 15 నెలల కాలంలో మీరు చేసింది ఏమప్ప అంటే 16,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. పైగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోనే 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ను తొలగించారు, 1,400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి విఆర్ఎస్ ఇచ్చి పంపారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ రకంగా ఆదుకున్నారు, వీటన్నిటిపైన శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థి విభజన సంఘాలు చేసే ఉద్యమానికి సంపూర్ణంగా మేము మద్దతు పడతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రావడంతో ఆ జిల్లా జీడిపి పెరిగింది అని వ్యాఖ్యానించారు. నిజమే, దాదాపు 20-30 వేల మందికి ఉపాధి లభించడంతో అది ఒక పెద్ద ఊరటగా ఆ జిల్లాలోని నిరుద్యోగ యువతకి ఉపయోగపడింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పి ఉంటే ప్రభుత్వ రంగంలో కొన్ని 10,000 మందికి రాయలసీమ జిల్లాలలో కరువు పీడిత పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభించేది. వెనుకబడినటువంటి కరువు పీడిత ప్రాంతం యొక్క ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో దోహదపడేది. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో సాధించుకున్నాం. ఈరోజు ఒక వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో రాష్ట్రానికే వెన్నెముకగా పారిశ్రామికంగా ఆర్థికంగా ఎదిగి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నది. అలాంటి పనులు రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలను గన కల్పించి ఉంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు లభించేది. అలాగే ప్రైవేటు పెట్టుబడులు కూడా ఆకర్షించబడేటువంటివి. ఆ పని చేస్తుంటే ఈనాడు భారతదేశంలోనే 3వ అతిపెద్ద నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారేవి. ఇవాళ ప్రభుత్వంలో, ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 10,000 సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో 4,000 పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. న్యాయస్థానాల్లో వివాదాలు ఉన్నాయని పక్కన పెట్టేశారు. అలాగే టీచర్ పోస్టులు నిన్ననే డిఎస్సి ప్రకటించారు. ఒక 15,000 మందికి ఉద్యోగ నియామకాలు ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు. సంతోషం, హర్షిస్తాం. కానీ 30-40 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే అందులో సగం మాత్రమే భర్తీ చేయడం జరుగుతున్నది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాఖల వారీగా వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఒక శ్వేతపత్రం ప్రకటించి రాబోయే కాలంలో త్వరితగతిన వాటిని భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకి ఎంతో ఊరట కలుగుతుంది. తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే ఆంధ్రప్రదేశ్ సమాజం రాష్ట్రాభివృద్ధిలో ఆ యువత భాగస్వామ్యం తీసుకుంటుందని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏసీ నిరుద్యోగినండి 16,347 పోస్టులు తీశారని నోటిఫికేషన్ వేశారు. కానీ నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. మేమందరం బయటకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. సాక్షాత్తు
మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే 140 కేసులు పడ్డాయి అన్నారు. 140 కేసులు దేనికి పడతాయి? ఏదన్నా అవకతవక జరిగితేనే కదండి కేసులు పడతాయి. పిచ్చెక్కి ఎవరు కేసులు వేయరు కదా. అసలు నార్మలైజేషన్ ఎలా ఇస్తారండి? నార్మలైజేషన్ అనేది నెగిటివ్ ఎగ్జామ్ ఉంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇస్తారు, కానీ ఇది పాజిటివ్ మార్కింగ్. నార్మలైజేషన్ అనే పేరుతో ఉద్యోగం వస్తుంది అని వచ్చిన వాళ్ళు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా తగ్గించేసి 4 మార్కులు 5 మార్కులు తగ్గించేసి వేరే వాళ్ళకి కలిపేశారు. నాకు ఉద్యోగం గురించి అయితే నేను మాట్లాడటం లేదండి. చాలా మంది 3,50,000 మంది ఉన్నారు. సరే, ఇదంతా ఒక పక్కన పెట్టేద్దామండి. మెరిట్ లిస్ట్ అన్నారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ అన్నారు, వెరిఫికేషన్ అన్నారు. వెరిఫికేషన్ కి 1:1 తీసుకొస్తామన్నారు. 1:1 పిలిచారు. పిలిచిన తర్వాత 700 పోస్టులు మిగిలిపోయాయని చెప్తున్నారండి. అంటే 3,50,000 మంది పైన ఉన్నారు. వీళ్ళందరూ అన్ఫిట్ అనా? చదువుకుని పిచ్చెక్కి చదువుకున్నారా వీళ్ళందరూ ఎలాంటి బిఈడీలు డిఈడీలు చేసుకునే దేనికండి? అన్ఫిట్ అవ్వడానికా చేసుకున్నారు? అన్ఫిట్ ఏ రకంగానో చెప్పాలి కదా. ఇది కూడా పక్కన వదిలేద్దామండి. చేశారండి, వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేసి ఓకే అయిన వాళ్ళు కూడా 500 మందికి పోస్టులు రాలేదని చెప్తున్నారండి. రిజెక్షన్ లిస్ట్లో లేదు, కానీ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. మరి రిజెక్షన్ లిస్టులో పేరు ఉండాలి కదండి వెరిఫికేషన్ చేసిన తర్వాత. మరి సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. మరి ఈ పోస్టులు అమ్మేసుకున్నారా లేకపోతే ఇంకేమన్నా అయిపోయాయా? అది సమాధానం చెప్పాలి కదా. అది ఎవరూ సమాధానం చెప్పట్లేదు. నాలా ఎవరన్నా ఒకళ్ళు ఉమెన్ వచ్చి మాట్లాడితే కూర్చుంటారండి, 1-2-3 కూర్చుంటారు, పిచ్చి పిచ్చిగా వాగడానికి కుక్కల్లా కూర్చుంటారు. నిరుద్యోగుల సమస్యలు ఏంటి సార్? ఇది నిరుద్యోగ సభ అని పెట్టారు, నిరుద్యోగ ఆవేదన సదస్సు అని పెట్టారు. నిరుద్యోగ గురించి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఏం చేశారు సార్? గ్రూప్ 2 ఎగ్జామ్ ఆ ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటూ పెనం మించి పొయ్యిలో పడినట్టుంది మా పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాట్లాడతాము, ప్రశ్నిస్తాము అనుకున్న అతను ప్రశ్నించకుండా కూర్చున్నారు. అతను ఏమోచి గిరిజనులకి చెప్పులు పంచుతాము, పళ్ళు పంచుతాము అని చెప్తున్నారు, కానీ నిరుద్యోగుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఎందుకు సార్? మేము ఓట్లు వేయట్లేదా? నిరుద్యోగులకి ఓట్లు లేవా? ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక గ్రాడ్యుయేషన్కి ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారు. నేనైతే ఇప్పుడు కోరుకుంటున్నాను సార్, ఒక నిరుద్యోగికి కూడా ఎమ్మెల్సీ కావాలి. నిరుద్యోగి కూడా ఎమ్మెల్సీ ఇవ్వండి సార్. ఇప్పుడు నార్మలైజేషన్ అని చెప్పారు సార్. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్లో నార్మలైజేషన్ పెట్టారు. ఎలక్షన్లో కూడా నార్మలైజేషన్ తీసుకురండి సార్. పలానా దగ్గర ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, పలానా దగ్గర తక్కువ పడుతున్నాయి కాబట్టి నార్మలైజేషన్ చేస్తామని పెట్టండి. అప్పుడు బాగుంటుంది. 7 ఏళ్ళు కష్టపడ్డాం సార్. ఆ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ అన్నారు, పోస్టులు నేను నోటిఫికేషన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నోటిఫికేషన్ వేస్తారు, అతను డిఎస్సీకే బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాం, వేశారు. అవకతవకలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయి బీసీఈలో, ఒక అమ్మాయి మదనపల్లి చిత్తూరు జిల్లా అమ్మాయికి బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ అమ్మాయి సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ అమ్మాయి సెలక్షన్ లిస్ట్కి వెళ్ళిపోయింది, అన్నిటికి వెళ్ళిపోయింది, కానీ పోస్ట్ రాలేదు. ఎలా సార్? ఇది ఎవరికి ఇచ్చారు సార్? ఇప్పుడు పిహెచ్సి అంటున్నారు సార్. ఇప్పుడు నేను పిహెచ్సి క్యాండిడేట్ అనుకోవాలి సార్. నాకు కేళ్లవాత వచ్చింది, కూర్చొని చదివి నాకు వచ్చింది. కొంతమంది చెప్తారు, నువ్వు ఇలా మాట్లాడే బదులు చదువుకుంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చింది కదా అని చెప్తారు. చెప్పడం, సలహా ఇవ్వడం, సలహా ఇవ్వడం ఎవరన్నా ఇస్తారు సార్? గట్టు మీద ఉండి ఎవరన్నా సలహా ఇస్తారు? నడి సముద్రంలో మునిగిపోయే వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఉమెన్ చదువుకోవాలి అంటే, ఒక పెళ్ళైన ఆడ చదువుకోవాలి అంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, ఉదయాన్నే లేవాలి, ఇల్లు ఓడ్చాలి, అంట్లు తోముకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, భర్తకు అన్ని అందించాలి తీసుకెళ్ళి. మగపురుషుడు కదా, ఏమీ ముంచుకోలేడు, మంచినీళ్ళు కూడా ముంచుకోలేడు, అన్ని అందించాలి. ఇన్ని చేసి మేము కష్టపడి వెళ్తుంటే మదనపల్లి అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని ఉందని ఫోన్ చేసింది. ఇంకొక అమ్మాయి 5th ప్లేస్లో ఉంది. సభలో మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలా అని కాదు సార్. మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? మేము చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాము, లెటర్స్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, అన్నీ బుట్టదాగలైపోయాయి. ఏమైపోయింది సార్? ఇదంతా ఏమైపోయింది? ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాక్కున్నారు? షర్మిల గారు ఎక్కడ దాక్కున్నారు? మేము అడిగాం సార్, షర్మిల గారికి కూడా ఫోన్ చేసి అడిగాము. అడిగితే మళ్ళీ ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేయమని చెప్పి మళ్ళీ ఆవిడ ఎక్కడికో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఉన్న పార్టీ కూడా, ఎంచుకున్న పార్టీ మా తరపున మాట్లాడదు, అపోజిషన్ పార్టీ మా తరపున మాట్లాడదు. ఎవరు మాట్లాడతారు మా తరపుని? నిరుద్యోగులు సార్. మేము 3,50,000 మంది, 3,50,000 మంది అంటే ఓన్లీ సింగిల్ డిజిట్ అనుకోవద్దు, ఒక్కొక్కలే అనుకోవద్దు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక అమ్మాయి పెళ్ళైపోయిన వాళ్ళు ఇద్దరు, ఇటుపక్క 4, అటుపక్క 4 ఫ్యామిలీస్ ఉంటారు. ఎన్ని ఓట్లు లెక్కేసుకోండి సార్. 2029 అని ఉంది. ఈ వైసీపీ వద్దు మాకు, ఈ టీడీపీ అవసరం లేదు. వేరే మధ్య మార్గం మేము కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇలాగే నిరుద్యోగుల తరపున ఉంటే ఈ సెలెక్ట్ అయిన వెరిఫికేషన్ అయిన 500 మంది పరిస్థితి కూడా ఏంటో చెప్పండి. ఇదే కాకుండా బీపీఈడి, ఎంపీఈడి సార్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే కోర్స్ ఎందుకు పెట్టారు సార్? అసలు పెట్టినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? బీపీఈడికి, ఎంపీఈడికి అవకాశం ఇస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట. అధికారం రాకముందు నారా లోకేష్ గారు యువగలం పేరుతో అసలు రాష్ట్రంలో ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేది నేనే అని చెప్పాడనమాట. ఈరోజు అధికారంలోకి వచ్చి 1 year అయిపోయిన తర్వాత మంచి ప్రభుత్వాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు తప్ప ఏ రూపంలో కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఏమైనా సమాచారం ఉందా, కనీసం మీకైనా తెలుసా అని చెప్పేసి మేము మంత్రులను అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక పోస్ట్ భర్తీ చేయలేకపోగా మెగా డిఎస్సి పేరుతో తొలి సంతకం అటకెక్కిందంటే టక్క పెట్టారు.
నియమ నిబంధనల్ని కూడా మర్చిపోయి ఎలా పెట్టాలో తెలియక ఎలా పడితే అలా పెట్టారని అభ్యర్థులందరూ రోడ్లెక్కి గగ్గోలు పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా గగ్గోలు పెడుతున్నారంటే వాళ్ళ యొక్క పని విధానం ఎంత ఘోరంగా ఉందనేది ఈ యొక్క పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇది డిఎస్సి తొలి సంతకం. ఎంత ఘోరంగా అవగాహన లేని వ్యక్తులు మంత్రులు అయితే ఏ రకంగా రాజ్యాంగం వెళ్తారో అనేది ఇది ఒక ఉదాహరణ. అంటే అవగాహన లేని వ్యక్తి ఇక్కడ చదువుకోకుండా ఎక్కడో ఫారెన్లో చదువుకున్న మంత్రి నారా లోకేష్ గారు బుద్ధిమంతుడు యోగుడు అని చెప్పుకుంటారు కానీ తప్ప కింద స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారో తెలియని వ్యక్తులు మంత్రులు అయితే ఉదాహరణ డిఎస్సి. అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నియమ నిబంధనల వల్ల ఇష్టానుసారమైన దోచుకునే విధానం. మేము సంపద సృష్టిస్తా అని చెప్తున్నాడు. సంపద సృష్టించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా లేకపోతే మీకా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ యువజనులు పరిస్థితి ఉందనేది అర్థమవుతుంది. సంపద సృష్టిస్తా అని చెప్పుకుంటూ ఇంకా 6 పథకాలు చెప్పుకుంటూ వచ్చారు. 6 పథకాల్లో ఉద్యోగాలు ఏమీ లేవు. హోంగార్డులది ఇంకొక గొప్ప విషయం అన్నమాట. వాళ్ళకి 2022లో నోటిఫికేషన్ వస్తే దాంట్లో వాళ్ళకి 1167 హోంగార్డుల పోస్టులు వాళ్ళకి ఉంటాయి కానిస్టేబుల్ అవ్వడానికి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పోస్టులు మీకే ఇస్తామని చెప్పేశారు. పాప హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ అంటే మన అసెంబ్లీలో సాక్షిగా కూడా గత ప్రభుత్వం తప్పుదాలు చేసింది, మేము రావడంతోనే మేము ఆ పోస్టులు ఇస్తున్నాం, వాళ్ళకి 300 మంది దాకా వచ్చారు, మిగతావి కూడా మేము భర్తీ చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారన్నమాట. చూస్తే మొన్న జూన్ నెలలో ఎగ్జామ్ పెడితే హోంగార్డులకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అంటే ఆ పోస్టులు కూడా పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది చూసినా కూడా ఏది కూడా నియమ నిబంధనలు లేకుండా నడుస్తున్న విధానం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడంటే అది సీజ్ ఫర్ షిప్ అంటాడు. ఆ తర్వాత అయిపోయిందో షిప్ ఎవరికి తెలియదు అనమాట. సీజ్ ఫర్ షిప్ అన్నాడు, బ్రహ్మాండంగా సినిమా డైలాగ్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నమాట ఓకే అని. ఇంకా ఓకే అన్నోడు చంద్రబాబు నాయుడు చెప్పలేదు కాబట్టి ఇంకా ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నాడు. ఏదో పాదయాత్రలు ఏదో తిరుగుతారు కానీ సంవత్సరం పండుగ చేసుకుంటున్నారు. కానీ ఏ పండుగ చేసినా కూడా ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాగానే 60,000 పోస్టులు తీసానని గొప్పగా చెప్పుకున్నారు అక్కడ సీఎం. మరి మీరేం చెప్తున్నారు? వాలంటీర్ల ఉద్యోగాలు పోయే 2,60,000 మంది ఉద్యోగాలు తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ తీసేసినవి ఉన్నాయి తప్ప ఒకటి మేము తీసుకొచ్చామని చెప్పడానికి లేదు. ఇక కొత్త పదాలను తీసుకొచ్చారు. పీపీపీ అనేది పదాలు తీసుకొచ్చారు. ప్రాపర్టీ ఏంటంటే ఇది ప్రైవేటు ప్రాపర్టీస్ ప్రజలు ఏదో సంథింగ్ మీరు ఏదో డిజైన్ చేసుకుంటున్నారు. అది డిజైనింగ్ వరకే పరిమితం అవుతుంది కనుక జనాల్లోకి ఆచరణలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మా మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు 2 ఉద్యోగాలు తేవడానికి. ఎంతో శక్తివంచనం లేకుండా అక్కడ ఫ్యాక్టరీలు తేవడానికి కష్టపడిపోతున్నామని చెప్తున్నారు. ఏం ఫ్యాక్టరీలు తెచ్చారా అంటే ఏం ఫ్యాక్టరీలు లేవు. గత వాళ్ళు మాత్రం ఎంకరిస్తారు. కోడిగుడ్డు ఫ్యాక్టరీలు తెచ్చారు, కోడిగుడ్డు ఇంకా అప్పడాల ఫ్యాక్టరీలు తెస్తామని చెప్పారు అని. మరి మీరేం ఫ్యాక్టరీలు తెచ్చారు? ఏమి నిరుద్యోగ సంబంధించిన సమస్య పరిష్కారం చేయడానికి మీరేం చేస్తున్నారు? ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఎక్కడ ఇలాంటి చోట్ల మేము ఫ్యాక్టరీలు పెట్టామని చెప్పడానికి జిల్లాకు ఒకటి పెడతామంటారు. ఇంకా కొత్త పదం ఏంటంటే వర్క్ ఫర్ హోమ్. సంవత్సరం నుంచి వర్క్ ఫర్ హోమ్ ఎవరితో చేపిస్తున్నారు తెలుసా? సచివాలయాల సిబ్బందులతో. మీ 50 లక్షల మందికో 60 లక్షల మంది సర్వే చేశారన్నమాట. మీకు వర్క్ ఫర్ హోమ్ మీకు ప్రభుత్వం ఏమైనా పనిస్తే ఇంటికాడ ఉండి చేస్తారా లేదా ఈ రోజు కూడా వర్క్ ఫర్ హోమ్ వాళ్ళే చేస్తున్నారు తప్ప ఎవరికి బయటకైతే వచ్చింది లేదు. అంటే ఇంకా ఆచరణలో లేని పదాన్ని చూపిస్తున్న విధానం ఇవన్నీ కూడా పొట్టిచ్చడి కనపడుతున్నాయి. భవిష్యత్తులో అంటే సంవత్సరంన్నర అయింది కాబట్టి మేము చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ చెప్తున్నాం. బంగ్లాదేశ్ లాగా శ్రీలంక లాగా నిన్న కాక మొన్న నేపాల్లో జరిగిన సంఘటనలో గుర్తుపెట్టుకోండి. యువతరం బయటకు వస్తే ఏ రకంగా పారిపోతారనేది. మీరు అబద్ధాల కోరుతో నడుస్తున్న ప్రభుత్వాలు సరైన పద్ధతులు కావు. వాస్తవాలను ప్రజలకు తెలియచేయండి. వాస్తవాలని ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉండండి. యువతరానికి మీరు పెద్ద వ్యక్తి 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీరు అబద్ధాలు ఆడకూడదు. భవిష్యత్ తరానికి ఏది మ్యాటరో మంచి చేయండి తప్ప అబద్ధాలతో మీరు అధికారంలో ఉండాలి, మీ అబ్బాయి సీఎం అవ్వాలని చెప్పి అబద్ధాలు చెప్పి మాత్రం నడిపించమాకండి దయచేసి. అబద్ధాలని ప్రజలు కానీ యువతరం కానీ గమనిస్తున్నారు. ఈ రోజున అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు కూడా తెలిసిపోతున్నాయి. ఖచ్చితంగా తిరగబడితే ఒక నేపాలు మారే పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ దాకా రాకముందే మీరు ఇస్తా అన్న నిరుద్యోగ బుద్ధి 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా యుద్ధ పాతిక మీద పరిపూర్తిగా భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజున మీడియా రూపంలో మిమ్మల్ని కోరడం జరుగుతుంది. రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాము, రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చర్చించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇప్పటికే సంవత్సరన్నర కాలం దాటిపోయినా కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనటువంటి పరిస్థితుల్లో ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా
నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 3,80,000 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా మేము కోరుతాం. ఈ సదస్సులో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా విద్యను పూర్తి చేసుకునే వారందరూ కూడా నిరుద్యోగులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఉన్నటువంటి మన రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. కంపెనీల్లో కావచ్చు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అందులో భాగంగానే పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా డిఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. డిఎస్సీ కన్నా ముందుగానే పోలీసు కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ఎగ్జామ్ కూడా పూర్తయింది. ఫిజికల్ ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అయినారు. వారే మళ్ళీ డిఎస్సీలో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం వలన వాళ్ళు కూడా చాలామంది దాదాపు 500 మంది కూడా డిఎస్సీలో కూడా క్వాలిఫై అయినారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీచర్స్గా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందడానికి వాళ్ళ వైపుగా మొగ్గు చూపుతున్నారు. కావున ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్లో ఎగ్జామ్స్లో 1 మార్కు 2 మార్కులు తప్పినటువంటి వారు ఉన్నారో ఈ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా ఉన్నటువంటి వారికి, ఇలాంటి వారికి అవకాశం కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆల్రెడీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్లో దీని గురించి చర్చించారు సార్. అయితే అలాగే చేస్తా అన్నారు. దయచేసి మా విషయాన్ని తొందరగా కన్సిడర్ చేసి ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళి అభ్యర్థులతో పాటు మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తే మేము కూడా వారితో పాటు వెళ్తాం. మళ్ళీ డిలే అయితే మళ్ళీ కోర్టు కేసులు అవి వేస్తారని కానిస్టేబుల్ 1 మార్కు 2 మార్కులతో పోయే వాళ్ళందరినీ కన్సిడర్ చేసి మాకు రివైజల్ లిస్ట్ ఇస్తే మినిమం 1000 కుటుంబాలు బాగుపడతాయి. జీవితాంతం మీకు రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం సార్. డిఎస్సీలో మిర్జైనలు మినిమం 700 to 1000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ డిఎస్సీకే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులకి న్యాయం చేయాలని మీ కూటమి ప్రభుత్వాన్ని మా నిరుద్యోగుల తరఫున వేడుకుంటున్నాం. బాబు, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. నేను పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థిని సార్. 2025 జూన్ 1 నేను ఎగ్జామ్ రాశాను. నేను ఫైనల్ ఎగ్జామ్ కూడా నేను క్వాలిఫై అయ్యాను. కానీ నాకు 1 మార్కు తోటి నేను కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను. ఈ డిఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్ 2 మ్యూచువల్గా జరగడం వల్ల నేను 1 మార్కుతో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి డిఎస్సికి సెలెక్ట్ అయిన 500 మంది వాళ్ళు డిఎస్సి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. మాకు ఆ డిఎస్సి బ్యాక్లాగ్ పడిపోకుండా ఆ ఉద్యోగం 1 మార్కు పోయిన వాళ్ళకి మా కానిస్టేబుల్ అభ్యర్థులకి జాబ్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి సానుకూలంగా అడుగుతున్నాం. నా పేరు రామ్శ్రీ, శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాను. డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఘనంగా ఇవ్వడం జరిగింది. కానీ దారుణంగా పూర్తి చేయడం అనేది మనం ఈరోజు చూస్తున్నాం. చాలా ఘోరంగా డిఎస్సి పరీక్షలు జరుగుతున్నప్పటి నుండి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ప్రతిదీ అర్ధరాత్రి మాత్రమే వెలువడింది. ఒక సెలక్షన్ లిస్ట్ అనేది డే టైంలో ఇచ్చారు, అది ప్రెస్ మీట్ పెట్టి. ఆ సెలక్షన్ లిస్ట్ కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ టెట్ స్కోర్తో ఒక సీరియల్గా లేదు. వాళ్ళు ఎంచుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి ఒక ఆర్డర్లు ఇచ్చామని చెప్తున్నారు. సెలక్షన్ లిస్టులో అభ్యర్థికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. దీని మీద క్వశ్చన్ చేస్తే 77 జీవో, హారిజంటల్ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు అంటే అభ్యర్థులకు అర్థం కాని విధానాల్లో సమాధానాలు చెప్తున్నారు. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించవలసిన ఎగ్జాము వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. అలా అని చెప్పి జిల్లా కేంద్రాల్లోని విద్యా అధికారులకి ఈ సమస్యల మీద పరిష్కారం కోసం వెళ్ళి అడిగితే ఇది మా పరిధిలో జరగలేదు, ఇది స్టేట్ ఆధ్వర్యంలో జరిగింది, దీని విషయంలో మాకు కొన్ని తెలీదు, పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారమే చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఈరోజు స్పోర్ట్స్ కోటా సపరేట్గా 421 పోస్టులు సపరేట్గా ఇచ్చారు. సపరేట్గా ఇచ్చిన పోస్టులకి సపరేట్గా వాళ్ళని రోస్టర్లో వేరేగా పెట్టకుండా కేటగిరీల్లో నింపుతున్నారు. కేటగిరీల్లో నింపడం వలన ఈరోజు కేటగిరీ అభ్యర్థులు అంటే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నారు. మరొక విషయం ఏంటంటే 77 జీవో ప్రకారము స్పెషల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే హారిజంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. కానీ ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే కేటగిరీలకు రిజర్వేషన్ కేటగిరీలకు కూడా అప్లై చేస్తున్నారు. దీనివలన రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే పర్సంటేజ్ ఉందో అది పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు. ఒక రిజర్వేషన్ కేటగిరీ ఓపెన్లో పోస్ట్ కొడితే అతనికి ఓపెన్లో కూర్చోబెట్టాలి. అతన్ని మళ్ళీ తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెడితే రిజర్వేషన్లో ఉన్న ఒక అతను రావాల్సిన వాడు బయటకు వెళ్ళిపోతున్నాడు. ఈ రకంగా చాలామంది అభ్యర్థులు అనేవాళ్ళు నష్టపోతున్నారు. డిఎస్సి మీద దాదాపు 140 కేసులు పడ్డాయని స్వయంగా లోకేష్ గారే ప్రకటించారు. 140 కేసులు పడేటట్లు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? 140 కేసులు కాదు, నా దగ్గరకు వచ్చిన ప్రతి వినతిని నేను పరిష్కారం చేశాను అని గొప్పగా చెప్పుకోవచ్చు కదా. ఇచ్చిన ఏ వినతిని కూడా పరిష్కారం చేయకుండా మొండిగా అధికార గర్వమో లేకపోతే మదమో ఇంకేంటో ఒక్క వినతిని కూడా పరిష్కారం చేయలేదు. ఒక జిల్లాకు ఒక పేపర్ పెడతానని చెప్పిన ఈయన ఒక జిల్లాకి 10 పేపర్లు పెట్టారు. 10 పేపర్లు పెట్టి 10 రకాలుగా క్వశ్చన్ పేపర్లు ఇచ్చి
10 రకాలుగా నార్మలైజేషన్ చేసి 10 రకాలుగా మార్కులు కలుపుకుంటూ ఎవరికి ఎన్ని కలిపారు అనేది కూడా పబ్లిష్ చేయలేదు. అంటే ఎవరమైతే ఎదురు చూస్తామో వాళ్ళకి తెలియజేయలేదు. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఒక జిల్లాకి ఒక పేపర్, మిగతా తదుపరి వచ్చే నోటిఫికేషన్స్ అయినా ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టాలని కోరుకుంటున్నాం.